ఏంద్రా బోనాల పండుగ అంటే ఊరికి వస్తే ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు. చూడరు ఒకసారి. పొద్దున్నే తాగుడు అవసరం ఆరా? చి, మీరు నా దోస్తులు అని చెప్పుకొని నా ఇజ్జత్ పోతాంది. అరే బడ్డు, నీకు ఆడ కళ్ళు సీజన్ కనబడతాను కానీ చెట్టు అంతా మంచిగా కనబడతలేడా రా నీకు? సరే గాని ఆ ఎదవకి ఏమైంది? మరి అందుకే కదరా నిన్ను పిలిచింది. నిన్న నుంచి వాడు ఏదో బాగా ఆలోచిస్తాడు, ఏదో అర్థమవుతలేదు. అరే మామ ఏమైందిరా? ఏ మామ ఎప్పుడు వచ్చినావురా? రాత్రి వచ్చినా మామ. ఇంకేంది మామ, స్టార్ట్ చేద్దామా? ఇదేనారా మామ సభా సాంప్రదాయాలు పాటించవరా నువ్వు? ఒకసారి మామ. ఇప్పుడు చెప్పురా, నీ ప్రాబ్లం ఏంటిరా? చెప్పినాక మీరిద్దరు నా ఇజ్జత్ తీయద్దురా. ఇదేనా రా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది? ఒకసారి మా రే మామ, నాకు ఒకరోజు ఎమ్మెల్యే కావాలన్నది. అసలు నీకు ఎందుకు వచ్చిందిరా ఈ ఆలోచన? అరే మొన్న మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీ రిటైర్ అయ్యిండు కదా, పింఛన్ ఎంత వస్తుందిరా? ఏమున్నారా 30 ఏళ్ళ నుంచి చేసిండి 30,000 వస్తాను ఇప్పుడు. అదే మన స్టేట్ లో ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్న చాలు మామ, నెలకి 50,000 రూపాయలు పింఛన్ వస్తుంది. లేదా మన అదృష్టం బాగుండి కంటిన్యూ అనుకో, నెలకి 1,00,000 రూపాయలు జీతం కూడా వస్తుంది తెలుసా. అదే మనం గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే సంవత్సరాల తరబడి చదవాలి, నోటిఫికేషన్ పడే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత పేపర్ లీకులు, నా బొంద, నా భోషణం, ఇవన్నీ అదృష్టం బాగుండి మనకు ఉద్యోగం వస్తే కనుక 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ తర్వాత మనకు వస్తుంది పింఛని. అదే ప్రైవేట్ జాబ్ అయింది అనుకో, శాతనైన రోజులు చేసి ఆ తర్వాత మోకాల నొప్పులతో మూలకు పడతాం. ఇవన్నీ కష్టాలు మనకెందుకు రా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తే నామినేషన్ చేద్దాం, పోటీ చేద్దాం. పైగా దీనికి ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. అరే ఎమ్మెల్యే కావాలంటే పెద్ద సర్కిల్ ఉండాలి, పైసలు బాగుండాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలిరా. అరే పిచ్చోడా, మనం నియోజకవర్గంలో మన ముగ్గురికి చాలా మంది చుట్టాలు ఉన్నారు. వాళ్ళ చుట్టాలు అదే విధంగా వాళ్ళ చుట్టాలతోటి అందరితోటి ఒక సర్కిల్ లాగా ఫామ్ చేద్దాం, స్టాలిన్ సినిమా లాగా. ప్రతి ఇంటి గడప కాలు మొక్కుదాం రా ప్రతి సంవత్సరము. మనకు వర్కౌట్ అవుతుంది రా పక్కా. ఎందుకు ఇవన్నీ అయ్యే పనిలాగా అనిపించలేవు మామ? మామ ఇది ఒక్కటేసి చెప్పు మామ. ఇప్పుడు చెప్పండి మామ. పోటీ చేద్దాం మామ. ఓకే మామ.